గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఎన్ఆర్ వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో ఒక గుడ్ న్యూస్ అండి. అదేంటంటే తమిళనాడు గవర్నమెంట్కి ఎక్స్ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు గారు, ఒక ప్రముఖ బ్యూరోక్రాటు, సీనియర్ బ్యూరోక్రాటు రామ్మోహన్ రావు గారు ఈ రోజున మనం ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న బ్యూరోక్రాట్ అండి. ఈవెన్ జయలలిత గారు బెడ్ మీద ఉన్నప్పుడు కూడా ఆయన సమర్థవంతంగా తమిళనాడు గవర్నమెంట్ పరిపాలించిన ప్రభుత్వాన్ని ఒక సమర్థవంతంగా పరిపాలించిన వ్యక్తి జనసేనలో చేరారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రామ్మోహన్ రావు గారు. కానీ ఆయన చేరి రాజకీయ సలహాదారుడిగా కూడా ఆయన్ని మన పవన్ కళ్యాణ్ గారు నియమించారు. ఆయన ఒక మాట అన్నారండి. ఆ మాట నాకు చాలా సంతోషాన్ని ఎందుకు కల్పించిందంటే, 4 నెలల క్రితం ఈ పుస్తకం రాయటం మొదలుపెట్టే ముందు చెప్పాను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం, మళ్ళీ ఆయన మన రాజకీయాల్లోకి వచ్చి జనసేన అనే పార్టీ పెట్టడం మనం ఎప్పుడో చేసుకున్న అదృష్టం అని ఎన్నోసార్లు చెప్తే జనాభాకి ఎక్కలా. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఏం చెప్పారో చూద్దాం. రామ్మోహన్ రావు గారు వీడియో చూడండి. 2 రోజుల క్రితం వీడియోని కదా జాయిన్ అయింది. మీరు చూడండి ఆయన ఏమన్నారు. ఎగ్జాక్ట్లీ నేను చెప్పిందా ఆయన చెప్పారు. ఏం చెప్పారంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రగాఢమైన నిగూఢమైన ఆత్మశక్తి కలిగి, త్యాగశీలత కలిగి, నీతి నిజాయితీ నిబద్ధత కలిగి, అటువంటి గుణాలు సమాజంలో అరుదుగా కనిపించే ఈ కాలంలో తన వ్యక్తిగత జీవితం ఉన్నతంగా ఉన్న, ఎన్నో కోట్లు సంపాదించే శక్తి ఉన్న అవన్నీ వదిలిపెట్టుకొని జనసేన పెట్టి రాజకీయంలోకి వచ్చి మనకి రాజకీయ పార్టీ పెట్టడం అనేది మన అదృష్టం, మన అదృష్టం అన్నాడు ఆయన. అంత సీనియర్ బ్యూరోక్రాట్, చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి. ఇప్పుడైనా ప్రజలారా నమ్మండి. ఇంకొక విషయం అన్నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడే పుట్టింది కదా, ఇంకా మనకి క్యాపిటల్ కూడా లేదు, కానీ 2 లక్షలకు పైగా అప్పు మాత్రం ఉంది. అప్పుల ఆంధ్రప్రదేశ్ స్థానంలో ఉంది మంది, మన దరిద్రపు టీడీపీ ప్రభుత్వం వల్ల. కొన్ని బలవంతమైన శక్తులు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న వేళ ప్రజలు మార్పు కోసం, కొత్త తరహా నాయకుడి కోసం, ప్రజల కోసం తాపత్రయపడే ఒక నాయకుడి కోసం, ప్రజల సమస్యల పట్ల స్పందించే నాయకుడి కోసం, త్యాగశీలత కలిగిన నాయకుడి కోసం ఎదురుపడుతున్న వాళ్ళ ఆరాటపడే సమయంలో ప్రజల ఆశలను, ఆకాంక్షలను, బలమైన కోరికను గ్రహించి మన ఆకర్షించింది పవన్ కళ్యాణ్ని రాజకీయంలోకి. అంటే విశ్వం మొత్తం కుట్ర పని మరీ మనకు కావాల్సింది తయారైద్దని అంటారు. ప్రజల కోరికది మార్పు. ఆ మార్పును తీసుకురావడం కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చారని చెప్పి ఎంత గొప్పగానో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు రామ్మోహన్ రావు గారు. పెద్ద ఐఏఎస్ ఆఫీసరు, సీనియర్ బ్యూరోక్రాటు, చీఫ్ సెక్రటరీ ఆఫ్ తమిళనాడు. ఇప్పుడన్నా ప్రజలు నమ్మండి. వెంకట ఎర్రబొత్తులో ఎందుకు పనికిరానోడు, ఆడేదో చెప్తాడులే, పీకే ఫ్యాన్ అన్నారు. ఇప్పుడు అంత వయసున్న వ్యక్తి, అంత దైవకృప, దైవశక్తి గురించి మాట్లాడారు ఆయన. ఆత్మశక్తి, దైవశక్తి గురించి మాట్లాడిన వ్యక్తి, అంత పెద్ద ఐఏఎస్ ఆఫీసరు, చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి ఆయన చెప్తున్నాడంటే ఇప్పుడైనా ప్రజలు నమ్మండి. నా మాటలు నమ్మద్దు, ఆయన మాటలు నమ్మండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం, జనసేన పెట్టడం, మనకు ఒక మంచి అవకాశం ఇవ్వటం, ప్రజల సమస్యల్ని, ప్రజల ఆకాంక్షలను తీర్చే పార్టీ. అందుకే మనం ఆయన బలపరచాలి, ఆయనకు ఓటేయాలి. సో అది ఒకటైతే, రెండోది ఇంకొక హంగు చూసా. నేను వీళ్ళల్లో కొంతమంది నాయకులు కలిసా. నేను వాళ్ళని తప్పు పట్టినండి. అంటే వీళ్ళు 4 వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నారో, జాయిన్ అవ్వబోతున్నారో అది న్యూసు. ఒకటి అవంతి శ్రీనివాస్ ఓపెన్గా చెప్పారు, గుడ్. ఆమంచి కృష్ణమోహన్, ఆయన ఇంటికి కూడా వెళ్ళాను నేను పందెలపల్లిలో. తర్వాత దాసరి జయరమేష్, ఆ తర్వాత తోట త్రిమూర్తులు గారు, ఆయనతోటి పర్సనల్గా నేను మాట్లాడాను. ఆయన జనసేనకి వెళ్ళినట్టుగా నాకు చెప్పారు, వెళ్తున్నట్టుగా. అంటే మేము జనసేన వచ్చేటట్టుగా అనిపించింది ఆ రోజు ఆయన మాట్లాడినప్పుడు. మరి ఆయన ఎందుకు వెళ్తున్నారో నాకు తెలీదు. కానీ ఒక్కటే నేను అడుగుతున్నానండి, మీరు వెళ్ళండి, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళండి, నేనేమీ కాదన్ను. కానీ వెళ్ళే ముందు
రామ్మోహన్ రావు గారు ఎలాగైతే జనసేనలోకి వచ్చే ముందు ఎందుకు జనసేనను చూజ్ చేసుకున్నారో, ఎందుకు జనసేనలో కలుస్తున్నారో, ఎందుకు జనసేనలో జాయిన్ అయ్యారో అని ధైర్యంగా చెప్పారు. అలాగనే మీరు కూడా ఎందుకు వైఎస్ఆర్సీపీ జాయిన్ అవుతున్నారు, ఎందుకు జగన్ గారిని సపోర్ట్ చేస్తున్నారు అని ప్రజలకు చెప్పండి. ధైర్యం ఉంటే చెప్పండి. ఒక్క నాయకుడు ఇప్పటివరకు చెప్పలేదు ఎందుకు జాయిన్ అవుతున్నారో చెప్పండి. ఆయన నీతిమంతుడు, నిజాయితీపరుడు, ఎటువంటి ఒక్క ప్రజల సొమ్ము రూపాయి తాకలేదు, అవినీతి అంటలేదు జగన్ గారు అని మీరు చెప్పండి ధైర్యం ఉంటే. లేకపోతే జగన్ గారు ప్రజల అవసరాలకి, ప్రజల సమస్యల పట్ల నిబద్ధత ఉంది ఆయనకి, ప్రజల్ని గొప్ప వ్యక్తులుగా మారుస్తారు, ప్రజల సమస్యల మీద స్పందిస్తారు అని మీరు చెప్పండి. చెప్పి వెళ్ళండి. నేను క్వశ్చన్ కూడా చేయను. కానీ ప్రజలకు చెప్పకుండా కేవలం టీడీపీ లొసుగులు మాత్రమే చెప్పారు ఇద్దరు. అందరూ టీడీపీ కుల పార్టీ అన్నారు, టీడీపీలో అవినీతి పెరిగిపోయిందన్నారు. ఎస్, నాకు తెలుసు అవి. నేను ఎప్పటి నుంచో పోరాడుతున్నా. టీడీపీని గద్దె దించాల్సిందే. దానికి పనిష్మెంట్ ఒకటే, టీడీపీని అధపాతాళానికి తొక్కాల్సిందే అని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఇప్పుడు కాదు, గుండెలు మండినయి. 4 సంవత్సరాలు పసిగుడ్డు లాంటి రాష్ట్రాన్ని చేతిలో పెడితే పాలక వర్గం మేసేసింది, రాబందుల్లాగా మేసేసింది పసిగుడ్డుని. రాష్ట్రాన్ని చిత్తుగా ఓడించింది. 2 లక్షలకు పైగా అప్పులు చేసి ఒక రాజధాని లేదు, ఓన్లీ ఊహాగానాల్లో ఉంది. నేను చూసొచ్చా రాజధాని. ఆ చిన్న చిన్న బిల్డింగులు చూసేసి జబ్బలు బాదుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అదే రాజధాని. మీరు చూపించిన గ్రాఫిక్స్లో రాజధాని ఏది అని అడుగుతున్నా నేను. ఈ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన టీడీపీని చెప్పారే కానీ, బొక్కలని చెప్పారే కానీ, నేను అడుగుతున్నా వాళ్ళని, ఎందుకు వైఎస్ఆర్సీపీ, ఎందుకు జనసేన కాదు అది కూడా చెప్పండి ప్రజలకి. జనసేనలో ఈ లోపాలు ఉండయి, అందువల్ల మేము జాయిన్ అవ్వట్లేదు, వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నాం అని చెప్పగలిగే దమ్ముందా అని అడుగుతున్నా. అవంతి శ్రీనివాస్ గారిని, ఆమంచి కృష్ణమోహన్ గారిని, ఈవెన్ ఇంక్లూడింగ్ తోట త్రిమూర్తులు గారిని నేను మెచ్చే నాయకుడు అయినా అడుగుతున్నా. అండ్ జయ రమేష్ గారిని ధైర్యం ఉందా? అడగండి, చెప్పండి. ప్రజలారా మీరు అడగండి ఎందుకు జాయిన్ అయ్యారు, ఎందుకు జనసేన కాదు, ఎందుకు వైఎస్ఆర్సీపీ అని మీరు అడగండి. కేవలం గెలుపు గుర్రం అని అనుకుంటున్నారు. ఓడిస్తాం, వైఎస్ఆర్సీపీని ఓడిస్తాం. ఒక రాబందు నుంచి తీసుకొని పసిగుడ్డిని ఇంకొక రాబందుకి ఇవ్వం. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేస్తాం. అప్పటిదాకా మీరు ఎంత బలమైన వ్యక్తులైనా, మీరు ఎంత గొప్ప వ్యక్తులైనా, మీరు ఎంత మంచివాళ్ళైనా, ఒక చెడ్డవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని కూడా చెడ్డవాడిగానే అంటాం. మిమ్మల్ని ఓడిస్తాం. త్రిమూర్తులు గారు మిమ్మల్ని ఓడిస్తాం, ఆమంచి కృష్ణమోహన్ గారు మిమ్మల్ని కూడా ఓడిస్తాం. మీరు ఎంత గొప్ప నాయకులైనా మాకు అనవసరం. జన సైనికులు ప్రతి ఒక్కరూ గుర్తించండి. వీళ్ళ మంచితనం ఒక చెడ్డవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళలో చెడ్డతనమే ఉంటుంది. అది గుర్తించి వీళ్ళను ఓడించడం కోసం రాత్రింబాళ్ళు కృషి చేద్దాం. జై జనసేన, జై హింద్. For more updates, please subscribe 99 TV Telugu.